వెల్కమ్ టు యోయో టీవీ. ఎత్తుకు పై ఎత్తు వేయాలనుకునే విషయంలో కేసీఆర్ ముందుంటారు. కేసీఆర్ గురించి తెలిసిన ఎవరికైనా ఇందులో సందేహం ఉండదు. అది అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం. కేసీఆర్ మాత్రం అలాంటి ఆలోచనల్లో ముందుంటారు. అలా ఎత్తుకు పై ఎత్తు వేయాలని చేసిన పనుల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందన్న విషయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టాక ట్యాపింగ్ కేసులు వెలుగులోకి వచ్చింది. తీగలాగితే డొంక అంతా కదిలింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశారు. వారిలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నాడు. ఈయన విచారించగా ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని, పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారమే ట్యాప్ చేసినట్లు తన వాంగ్మూలంలో స్వయంగా ఒప్పుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ను ఎవరు చెప్తే, ఎందుకోసం, ఎవరి కోసం ట్యాప్ చేశామో వివరంగా చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పేర్లను రాధాకిషన్ రావు కోట్ చేసినట్టు తెలుస్తోంది. కేటీఆర్కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ సెంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద, కడియం శ్రీహరి, రాజయ్య, పట్నం సోదరులు, పైలట్ రోహిత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, సరితా తిరుపతయ్య, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, వంశీకృష్ణతో పాటు బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, అరవింద్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక వీరితో పాటు పలువురు మీడియా అధినేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని, మాజీ మంత్రి హరీష్ రావు సూచనతో ప్రణీత్ రావుతో ఓ మీడియా అధినేత టచ్లో ఉన్నారని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. డైరెక్ట్ కాల్స్తో పాటు వాట్సాప్, స్నాప్చాట్ కాల్ డేటాలపై కూడా నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు.